హాయ్ ఫ్రెండ్స్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 23/9/2024లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏఐబి ఫర్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ వితౌట్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్స్. ఫైనల్ ఇయర్ బిఎల్ చదువుతున్నటువంటి లా స్టూడెంట్స్ అందరూ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్క్యులర్ మేరకు అప్లై చేసి ఏఐబి ఎగ్జామ్స్కి అప్పీర్ అవ్వచ్చు. ఎందుకంటే 1 year వేస్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి చెప్పున్నారు చూడండి, ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ డైరెక్షన్ ఇష్యూడ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ హూ డు నాట్ పొసెస్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ యాజ్ వెల్ యాజ్ దో కరెంట్లీ ఇన్ దేర్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ ఏ 3-year or 5-year integrated LLB degree course with no backlogs. ఏం వెనకాల పెండింగ్ సబ్జెక్ట్స్ ఏమి ఉండకూడదు. ఫైనల్ ఇయర్ సార్సే వాళ్ళందరూ కూడా వెనకాల బ్యాక్లాగ్స్ ఏమి ఉండకుండా చూసుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఫ్రమ్ ప్రీవియస్ సెమిస్టర్స్ నౌ అలౌడ్ టు అపియర్ ఫర్ ద అప్కమింగ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్. ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. వెనకాల మనం ఫెయిల్ అయిపోయిన సబ్జెక్ట్స్ ఏమి లేకుండా ఫైనల్ సెమిస్టర్ వచ్చే నాటికి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది మనకి ఇందులో ఉన్నటువంటి అంశం. సచ్ క్యాండిడేట్స్ కెన్ రిజిస్టర్డ్ ఫర్ ఏఐబిఈ 19 స్టార్టింగ్ ఫ్రమ్ 25th September 2024. కాబట్టి మనకి ఎన్రోల్మెంట్ 25th నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ అప్లై చేయొచ్చు. కాబట్టి దే విల్ నీడ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ అండర్టేకింగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ స్కానెడ్ అడెక్వేట్ డాక్యుమెంటేషన్. కాబట్టి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవే పెట్టాలి అనేది మనకు ఇందులో మనకి కింద ఇచ్చినారు. మనకి ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా నేను మన గ్రూప్లో పెడతాను, చూడండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని వీటిని పెట్టాలన్నమాట. ఏఐబి డిపార్ట్మెంట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. ఈ ఫామ్ మనకి అందుబాటులో ఉంటుంది, పీడిఎఫ్ ఫైలు. దీన్ని ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీని సబ్మిట్ చేయాలి. కాబట్టి ఫైనల్ సెమిస్టర్ రాసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా, లా స్టూడెంట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. దీన్ని గమనించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.